తండ్రి దేవా ఆరాధించేదం యేసయ్యా, నిన్నే ఘనపరచేదం పావన ఆత్మ ప్రభు, నిన్నే ప్రేమించి కొనియాడేదం తండ్రి దేవా ఆరాధించేదం యేసయ్యా, నిన్నే ఘనపరచేదం పావన ఆత్మ ప్రభు, నిన్నే ప్రేమించి కొనియాడేదం ఆరాధించేదం ఘనపరచేదం నిన్నే ప్రేమించి కొనియాడేదం ఆరాధించేదం ఘనపరచేదం నిన్నే ప్రేమించి కొనియాడేదం. దివ్య ప్రసాదంలో వేంచేసి ఉన్న మా దేవా, నిన్ను ప్రేమించి నిన్ను ఘనపరచి కొనియాడటానికి మేము వచ్చి ఉన్నాము. యేసయ్యా మా రక్షకుడవు, నిన్ను ఘనపరుస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. పావనాత్మ ప్రభు, నిన్ను ఘనపరచి స్తుతించి కొనియాడదాము. పిల్లరా కలిసి పాడదాం. పుత్రినిగా ఎన్నుకొంటివి, మరు జన్మ నొసగితివి. అందరూ కలిసి పుత్రికగా ఎన్నుకొంటివి, మరు జన్మ నొసగితివి. రారాజులం మేమేగా, యాజకులం మేమేగా. రారాజులం మేమేగా, యాజకులం మేమేగా. ఆరాధించేద్దాం. అందరూ కలిసి ఆరాధించేదం ఘనపరచేదం నిన్నే ప్రేమించి కొనియాడేదం. ఆరాధించేద్దాం ఆరాధించేదం ఘనపరచేదం నిన్నే ప్రేమించి కొనియాడేదం. తండ్రి దేవా ఆరాధించేదం యేసయ్యా, నిన్నే ఘనపరచేదం పావన ఆత్మ ప్రభు, నిన్నే ప్రేమించి కొనియాడేదం. తండ్రి దేవా మరొకసారి. తండ్రి దేవా ఆరాధించేదం యేసయ్యా, నిన్నే ఘనపరచేదం పావన ఆత్మ ప్రభు, నిన్నే ప్రేమించి కొనియాడేదం. హల్లెలూయా పడదామా. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. చేతులు పైకి లేపి అందరూ కలిసి హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చేతులు పైకి లేపి హల్లెలూయా. ఆ త్రిత్రిక దేవుని, తండ్రి దేవుని, యేసుక్రీస్తుని, పరిశుద్ధాత్మ దేవుని స్తుతించు. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా
ఆమేన్ హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతించు చేతులు పైకి లేపి హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతించు గొంతెత్తి సరములెత్తి ఆదరించు దేవుని ఈ దివస ప్రసాదములో వెంచేసిన మా దేవా తండ్రి దేవా యేసయ్యా పావనాత్మదే హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి దేవా మీకే స్తోత్రం, యేసు రాజా మీకే స్తోత్రము, పరిశుద్ధాత్మదేవ మీకే స్తోత్రము. ఈ దివ్య ప్రసాదములు అప్పరూపములు అదృశ్యుడై మా మధ్య వేంచేసినందుకు మీకే స్తోత్రములు. అష్టభాగ్యాలు అని తెలుగు ధ్యాన వడకాన్ని బట్టి నువ్వు చేసిన సకల మేలుని బట్టి ప్రభువా మేము ఎనలేని స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ తెలుగు ధ్యాన వడక 2వ రోజు సాయంకాలం ఈ ఆరాధనలో పాల్గొంటున్న ఈ బిడ్డలందరినీ ప్రభువా పేరు పేరున ఇదిగో మీకు అర్పిస్తున్నాం. ప్రభు మమ్మల్ని లోతైన నీ ప్రసన్నతలో నడిపించమని ప్రార్థిస్తున్నాం, మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం, అష్టభాగ్యాల అర్థం మాకు తెలియచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా మా కుటుంబాన్ని, మా కుటుంబ సభ్యులను, మాకు ప్రీతిమయకరమైన వారందరినీ ఈ ఆరాధనలో మీ పాదాల చెంత ఉంచుతున్నాం. మమ్మల్ని నడిపించండి, మమ్ము దీవించండి, మమ్ము ఆశీర్వదించండి, మీ ప్రసన్నతో మమ్మల్ని నింపండి దేవా అని ప్రార్థిస్తున్నాం. సకల దూతలారా పునీతులారా మా కొరకే విజ్ఞాపన ప్రార్థన చేయండి. మా మర్యాదలు మీ కుమారుడు యేసు క్రీస్తు దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళమని నడిపించమని ప్రార్థిస్తున్నాం. మాతో ఉండండి, మా కొరకే ప్రార్థించండి. అమ్మా దైవవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భావలమగు చేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, అష్టభాగ్యాలు అని మన తెలుగు ధ్యాన వడక 2వ రోజు ఈ చివరి దివ్య ప్రసాద ఆరాధనలో మనం పాల్గొంటున్నాం. ఉదయము 6 గంటలకు దివ్య పరిశుద్ధ బలి పూజ అయిపోయింది. తర్వాత రాజారెడ్డి బ్రదర్ గారు మీకు దీనాత్ములు ధన్యులు, వారు భూమికి వారసులు అగుదురు అనే వాక్యాన్ని మీతో పంచుకున్నారు. ఇందాక సాయంకాలం 6 గంటలకి బెన్నీ ఫాదర్
మీతో నీతి నిమిత్తమై ఆకలి దప్పికొన్న వారు ధన్యులు, వారు సంతృప్తిపరచబడుదురు అనే అంశాన్ని మనం ధ్యానించుకున్నాం. ఇవి అన్నిటినీ మన దృష్టిలో, మన మనసులో పెట్టుకుని మనము ఈ దివ్య ప్రసాద ఆరాధన చేస్తున్నాం. ప్రియ బిడ్డలారా, నేను వాక్యముల మీతో పంచుకున్నట్లుగా ఒక మనిషికి ఆధ్యాత్మిక సంబంధమైన, ఆత్మీయ విషయ సంబంధమైన, దేవుని విషయ సంబంధమైన ఆకలి దప్పికలు ఉన్నాయి. అలాంటి వాళ్ళు దేవుని బిడ్డలు, దేవునిలాగా ఉండాలని, ఆయన కోరుకున్నట్లుగా జీవించాలని, ఆయనకు సాక్షిగా మారాలని వారి తపన, వారి దాహం, వారి ఆకలి దప్పికలు. కానీ మనుషులకి ఇంకొక దాహం కూడా ఉంది. ఆ దాహమును గురించి చక్కగా మన పరిశుద్ధ గ్రంథములో 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము మనము 15-16 ఈ 2 వచనాలను చదివితే అక్కడ ఒక మనిషికి 3 రకాల ఆకలి దప్పికలు ఉంటాయి. అది లోక సంబంధమైనదే. దాని గురించి వాక్యం ఏమంటుంది విందామా? 1 యోహాను 2వ అధ్యాయము 15-16 2 వచనాలు. ఈ లోకమును గాని ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపుకుడు. మీరు ప్రేమింపకుడు అనగా మీరు ఆశించకుడు అని అర్థం. ఇంకా ముందుకు, ఎవరైనా ఈ లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో లేదు. చూడండి, అందుకే ఆత్మీయులు, లౌకికులు అని 2 భాగాలు నేను ఇందాక చెప్పాను. తండ్రి ప్రేమ ఈ లోక సంబంధమైనటువంటి లౌకికుల్లో లేదు. ఎందుకు లేదు అంటే ఇంకా ముందుకు చెప్పే 3 అంశాలు అక్కడ ఉన్నాయి. అప్పుడు మనకు అర్థమవుతుంది. విందామా? ఈ లోకములో ఉన్నదంతయు శారీరక వ్యామోహము. ప్రియబిడ్డలారా, ఈ లోకములో ఉన్నదంతయు కూడా ఒకటి శారీరక వ్యామోహములు, దృష్టి వ్యామోహములు, జీవితమునందలి అహంభావము. తండ్రి నుండి వచ్చినవి కావు. ఇవి తండ్రి నుండి, దేవుని నుంచి వచ్చినది కావు. ఇవి ప్రాపంచికములే. ఇవి అన్నీ కూడా కేవలము ప్రాపంచికమైనది మాత్రమే. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ఒకటి దృష్టి వ్యామోహము, జీవితమంతలి అహంభావము, మూడవది శారీరకమైనటువంటి కోరికలు. ప్రియబిడ్డలారా, ఈ 3 రకాల ఆకలి దప్పికలలో జీవిస్తున్న వారే ఈ ప్రపంచములో ఎక్కువగా. మనము ఈ 3 అంశాలను గురించి కొద్దిగా మనం డీటెయిల్గా ధ్యానించుకుంటూ దాని నుంచి ప్రభువా నాకు విడుదలను దయచేయండి అని మనం ఈ పరిశుద్ధ బలి పూజలో మనము ప్రార్థించుకుంటున్నాం. ఈ ఆరాధనలో మన ప్రభు సన్నిధిలో ప్రార్థించుకుందాం, కోరుకుందాం. నంబర్ 1 ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇంగ్లీష్లో డిజైర్ ఆఫ్ ది ఐస్ అంటారు. డిజైర్ ఆఫ్ ది ఐస్ అంటే దృష్టి వ్యామోహాలు అని అర్థం. దృష్టి వ్యామోహాలకి మూలమైన ఒక అవయవము ప్రియులారా మనిషి చూపే, మనిషి దృష్టి. కంటితో నేను దేన్ని చూస్తూ ఉన్నానో, ఎవరిని చూస్తూ ఉన్నానో అది నాకు సొంతం అవ్వాలి, నాకు కావాలి అనేటువంటి ఒక వ్యామోహం.
అది ప్రతి మనిషికి ఉందండి, ప్రతి మనిషికి ఉంది బిడ్డలారా. ఏ ఒక్కడు కూడా దాని నుంచి తప్పించుకోవటానికి వీలు లేనంత ఈ లోక ప్రభావం ప్రతి మనిషిలో పనిచేస్తుంది. యేసు క్రీస్తుని కూడా గమనించండి, పరిశుద్ధాత్మచే అభిషేకం పొందిన పిదప ఆయన ఎడారికి కొనిపబడినప్పుడు యేసుక్రీస్తు శోధించడానికి సైతాను వచ్చాడు, మీకు తెలుసు. ఆ సైతాను యేసుక్రీస్తు శోధించినప్పుడు చేసిన పని ఏంటి చూద్దాం బిడ్డలారా. మనము లూకా సువార్త 4వ అధ్యాయము 5, 6 మనం తీసుకుంటే అక్కడ వాక్యం ఏమంటుందంటే, యేసుక్రీస్తుని సైతాను ఎత్తైన ఒక కొండ శిబిరానికి తీసుకెళ్ళాడు. అక్కడి నుండి రెప్పపాటి కాలములో ప్రపంచములో ఉన్నటువంటి సమస్త ఐశ్వర్యమును, ఆస్తిపాస్తులను, వైభవమును అన్ని చూపించి, నీవు నన్ను సాష్టాంగం పడి ఆరాధిస్తే ఇది నీకు ఇస్తాను, ఎందుకు ఇవి అన్ని నాదే అని సైతాను అంటున్నాడు. సృష్టించిన వ్యక్తి ఎవరు? దేవుడు. ఇప్పుడు సైతాను ఏమంటున్నాడు? ఇవి అన్ని నాదే. ప్రియబిడ్డలారా, కంటికి కనిపించిన వస్తువులు కావాలి. కళ్ళుతో చూచినవి అన్నీ, నాకు నచ్చినవి అన్నీ నాకు కావాలి, నాకు నచ్చింది నాకు సొంతం కావాలి. ఈ వ్యామోహం ప్రియబిడ్డలారా అందరిలో పనిచేస్తున్నాయి. కానీ ఆత్మీయమైనటువంటి ఆకలి దప్పికొన్న వారు ఈ దృష్టి వ్యామోహాలకి పడిపోయేవాళ్ళు కాదు. అందుకు యేసుక్రీస్తుని పిలాతు అడిగాడు ఆయన అంతఃపురములో, నీవు రాజువా అని అడిగాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనములో మనం చదివితే ప్రభు అన్నాడు, అవును నేను రాజుని, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. చూడండి, ఆత్మీయుల దృష్టి, ఆత్మీయుల దాహం, ఆత్మీయుల ఆకలి దప్పికలు ఈ ప్రపంచ సంబంధమైన విషయాలలో లేదు. ఎందుకంటే ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఒక విషయం మీరు గమనించండి. ఈ దృష్టి వ్యామోహము నువ్వు ఏం చేసినా, ఎన్ని పెట్టినా, ఎన్ని కొనుక్కున్నా, ఎన్ని సంపాదించినా దానికి తృప్తి, సంతృప్తి ఎప్పుడు ఎన్నడూ రాదు. ఇది మాత్రం ఖచ్చితం. బిడ్డా, కొంతమందికి కంటికి కనిపించిన వస్తువులన్నీ కొనుక్కోవాలి, షాపింగ్ కొనుక్కోవాలి. ప్రియబిడ్డలారా, చిన్నప్పటి నుంచే కొనుక్కుంటూ వస్తున్నావు కదా, ఇప్పుడైనా కొని నీకు ఆ దాహం తీరిందా? సంతృప్తి ఎప్పుడైనా కలిగిందా? కొంటావు, ఒక వారం తర్వాత మళ్ళా కావాలి, చచ్చే వరకు కావాలి. ఒకటి గుర్తుంచుకోబడారా, ఈ దృష్టి వ్యామోహానికి సంతృప్తి ఎప్పుడు ఎన్నడూ రాదు. ఎవరు నీకు ఆ సంతృప్తి కలిగించలేరు. దేని వలన సంతృప్తి అంటే వన్ డే నాకు ఇంకా దృష్టి వ్యామోహాలు ఉండవు అని చెప్పటానికి ఒకరోజు ఎప్పుడు రాదు. చచ్చే వరకు మనిషికి కావాలి, కంటికి కనిపించింది, నచ్చింది కావాలి అన్న ఈ దాహం ప్రియబిడ్డలారా ఎవ్వరూ తీర్చలేరు. అందుకే ప్రభు అన్నాడు, ఆకలి దప్పిక ఉన్నవారు నా దగ్గరికి రండి, నేను అతిరిస్తా. ఈ ఆరాధనలో మనం దానికోసం ప్రార్థిస్తూ ఉన్నాం. ఎప్పుడు తీరని ఆ కంటి దృష్టి వ్యామోహం నీకుందా? ఒక నిమిషం ఆలోచించుకో. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 రెండవ డైమెన్షన్ ప్రియబిడ్డలారా,
శారీరక కోరికలు అనగా ఇంగ్లీష్ దాన్ని లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్ అంటారు. ఈ శరీరం కోరుకున్నది. బట్ అలా దేవుడు మనందరినీ కూడా శరీర మనస్సు ఆత్మలతోనే సృష్టించాడు. అందువలన మనందరికీ శరీరం ఉంది. శరీరం ఏం కోరుకుంటుంది? శరీరానికి తిండి కావాలి, శరీరానికి సుఖం కావాలి, శరీరానికి విశ్రాంతి కావాలి. ఇది మూడే. అంటే తిండి ఇంకా ప్లస్ వాటర్, అది ఏమైనా కానీ తినాలి, త్రాగాలి. ఇది శరీరానికి కావాలి ఒకటి. రెండవది శరీరానికి సుఖం కావాలి, సుఖం. మూడవది శరీరానికి విశ్రాంతి కావాలి. తిన తర్వాత ఏంటి? ఇంకా పడుకోవటమే. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తుని కూడా వదిలిపెట్టలేదు సైతాను శోధించినప్పుడు. ఏంటి మొదటి శోధన? 40 రాత్రి 40 పగలు ఉపవాసం ఉండి యేసుక్రీస్తుకి చివరికి ఆకలి కొనినప్పుడు సైతాను వచ్చి చెప్పాడు. లూకా 4వ అధ్యాయం ప్రియులారా, మనము 2-3 వచనం చదివితే అక్కడ వాక్యంలో చదువుతుంది ఏమని? సైతాను వచ్చి, ఈ రాళ్ళని రొట్టెగా మార్చి తినేసాయి, ఎందుకు ఇలా ఆకలి కొని ఉంటున్నావు అనగా, దేవుని కుమారుడు కాబట్టి రాళ్ళని రొట్టెగా మార్చే శక్తి ఆయనలో ఉంది అని తెలిసి ఈ రాళ్ళని రొట్టెగా మార్చి శారీరకమైన ఆకలి దప్పిక తీర్చుకో అని ఒక శోధన. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ శోధనయే ఈరోజు నీవు నేను కూడా ఎదుర్కొంటున్నాను. ఈ శోధనకు ఉన్న ఒక ప్రత్యేకత ఏంటి తెలుసా? ఏదైతే నీ వల్ల సాధ్యం కాదో బిడ్డలారా, దాని గురించి పెద్ద శోధన, ఆకలి దప్పికలు సైతానికి కలిగించదు. ఏదైతే నీకు సాధ్యమో అది కావాలని ఒక కోరిక ప్రియులారా తప్పకుండా సిద్ధన కలిగిస్తాడు. శరీరానికి సుఖం కావాలండి. ఈ శరీరాన్ని సంతోషపెట్టాలి, శరీరానికి సుఖం కావాలి. అందులో ముఖ్యమైనదే ఒకటి తినటం, త్రాగటం, సుఖం. రెండవది బిడ్డలారా లైంగిక ఆసక్తి, లైంగిక దాహం, అది కూడా శరీరానికి సుఖమిస్తుంది. మూడవది శరీరానికి సుఖం ఏంటంటే విశ్రాంతి, నిద్ర, సుఖం. ప్రియులారా, చాలా మంది పాపములో మళ్ళా పడిపోవటానికి ఒక కారణం ఈ శారీరక సుఖాన్ని సంతృప్తిపరచటానికి మనుషులు చేస్తున్నటువంటి పిచ్చి పనుల వలన, మనుషులు చేస్తున్నటువంటి రకరకాల ప్రయత్నాల వలన పడిపోతూ ఉంటారు. బిడ్డలారా, చెవియోకి ఒక విషయం గమనించండి. నీవు ఎన్నడూ కూడా నీ శరీరాన్ని పూర్తిగా సంతృప్తిపరచలేవు. ఈరోజు మంచిగా కడుపు నిండా తినండి, కడుపు నిండా తాగండి. రేపు మళ్ళా నీకు ఆకలి అవుతుంది, దప్పిక వస్తుంది. మళ్ళా తినాలి, మళ్ళా త్రాగాలి. చిన్నప్పటి నుంచే తినుకుంటూ వచ్చాం కదా అండి. అది సంతృప్తి ఎప్పుడు నీకు కలిగించేది కాదు. నిద్రపోయి గంటలు నిద్రపోతూ ఉన్నారు ప్రియులారా. అయినా సరే రేపు నిద్ర రాకుండా ఉండదా? లైంగిక సుఖం కావాలని ఎన్నెన్నో చేష్టలు చేస్తూ ఉంటారు మనుషులు. ఎప్పుడైనా పూర్తిగా సంతృప్తి కలిగి నాకిక ఈ లైంగిక సుఖం వద్దు అని ఎవరికైనా అనిపిస్తుందా అండి? ప్రియులారా, ఎప్పుడు సంతృప్తి లేని, ఎప్పుడు పూర్తిగా సాటిస్ఫాక్షన్ లేనటువంటి ఒక దాహమే ఇది.
ఈ ప్రపంచంలో ఎవ్వరూ నీకు ఆ సంతృప్తి పూర్తిగా కలిగించలేదు. దేని వలన నీకు ఆ సంతృప్తి పూర్తిగా కలగదు అని తెలుసుకో. సంతృప్తి కలగని దాన్ని వెనకాల మనుషులు పిచ్చి కుక్కలాగా పెరుగుడుతూ ఉన్నారండి. ఈ ఆకలి దప్పిక దేవుడు తీరుస్తాడు అని, ఆయన ఒక్కడు మాత్రమే తీర్చగలుగుతాడని ఆ జ్ఞానం లేకుండా. మూడవదిగా ప్రియబిడ్డలారా, చివరిదే జీవితమంతలి అహంభావం. ఇంగ్లీషు దాన్ని ఈగో అని చెప్పవచ్చు, గర్వం అని చెప్పవచ్చు, అహంకారం అని చెప్పవచ్చు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ అహంకారం దేని మీద వస్తుంది? నీవు ఏదైతే కలిగి ఉన్నావో, ఏదైతే సంపాదించి ఉన్నావో, ఏదైతే నీవు ఆల్రెడీ సాధించుకున్నావో వాటి మీదనే ఒక వ్యక్తికి అహంకారం కలుగుతుంది. అంటే అందచందాలు ఉంటే దాని మీద అహంకారం, డబ్బు ఉంటే దాని మీద అహంకారం, తలాంతులు ఉంటే దాని మీద అహంకారం, ఆరోగ్యం బాగుండే దాని మీద అహంకారం, మంచి ఇల్లు కట్టుకుంటే దాని మీద అహంకారం, మంచి వాహనాలు ఉండే దాని మీద అహంకారం, అందమైన భార్య ఉంటే, భర్త ఉండే వారి మీద అహంకారం, చక్కటి తలంతులు కలిగిన పిల్లలు ఉండే పిల్లల మీద అహంకారం. ప్రియములారా, గమనించండి, దేని మీద లేదు ఈ గర్వము లేని, ఈగో లేని, అహంభావము లేని మనుషులు ఈ ప్రపంచంలో లేరు. ప్రియమైన సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ మూడవ ఆకలి దప్పిక కూడా ఏ ఒక్క మనిషి తీర్చలేరు. ఎందుకంటే అది ఏ మనిషి వలన సాధ్యం కాదు. ఈ దివ్య ప్రసాద ఆరాధనలో బిడ్డలారా, మనము ప్రార్థనలో చేస్తూ ఉండగా ఈ దినమంతా ఉదయం నుంచి మనము ఈ ఒక అంశాన్ని రకరకాల విధంగా అనిల్ ఫాదరు, రాజారెడ్డి బ్రదర్, బెన్నీ ఫాదర్ వారు ముగ్గురు 3 సెషన్స్లో మీతో మాట్లాడుకుంటూ వచ్చి ఈ చివరి ఆఖరి ఆరాధనలో మనము ఉంటున్నాం. బిడ్డలారా, ఈ దివ్య ప్రసాదం ముందు ఒక్క నిమిషం మీరు కళ్ళు మూసుకోండి. ఒక నిమిషం మీరు కళ్ళు మూసుకొని 2 చేతులు మీ గుండె మీద పెట్టి నిశ్శబ్దంగా ఒక్క నిమిషం నిన్ను అడుగు, నీ మనస్సాక్షిని అడుగు. అది ఏంటంటే, దృష్టి వ్యామోహాల వలన, చెడు చూపుల వలన, కంటికి కనిపించినవన్నీ నాకు సొంతం అవ్వాలి, నేను సంపాదించుకోవాలి అని ఆ ఆకలి దప్పిగా నిన్ను పాపానికి నడిపిస్తూ ఉందా? కంటి చూపును ఒక్కసారి పరిశీలించి చూడండి. రెండవదిగా, నీ శారీరక లైంగిక ఆసక్తి, శారీరక సుఖం, శరీరానికి సుఖం కావాలి అని సుఖం వెంట పెరుగుతూ ఉన్న మనిషి, ఈ సుఖం వలన నీ శరీరం నిన్ను పాపానికి లాక్కొంటూ పోతుందా? నిన్ను అడుగు, ప్రశ్నించు. ఈ ఆరాధనలో దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడని, యేసయ్య నిన్ను అడుగుతూ ఉన్నాడని గమనించండి, గుర్తుంచుకోండి. మూడో ప్రశ్న, బిడ్డలారా, నీలో గర్వం ఉందా? నీలో అహంకారం ఉందా? నీలో ఈగో పని చేస్తూ ఉందా? ఉంటే దేని మీద నీకు ఈగో ఉంది, దేని మీద నీకు అహంకారం ఉంది అని ఒక్కసారి కళ్ళు మూసుకొని నిన్ను ప్రశ్నించుకో. ఈ 3 నీలో పని చేస్తూ ఉన్నాయి అంటే, బిడ్డలారా, నీవు లౌకికమైన జీవితం జీవిస్తూ ఉన్నావు. ఆ ఆకలి దప్పిక ఎన్నడూ ఎప్పుడూ తీరదు. కాబట్టి మనము ఈ ఆరాధనలో ఆ ప్రభు
బంగారు చేతికి మీ పంచేంద్రియాలను మీరు అర్పించండి. అనగా నీ దృష్టిని, నీ కంటిని, కంటి చూపుని దేవునికి అర్పించాలి. మీ శరీరాన్ని, శారీరక కోరికలను అర్పించాలి. నీ ఈగోను, నీ అహంకారము అర్పించాలి. ఇది 3 అర్పించి ఏ ఒక్క మనిషి కూడా మానవ ప్రయత్నాలతో దీన్ని విడిచిపెట్టలేరు. అది నీకు సాధ్యం కాదు. అందుకే ఇవి నీకు కలిగించు దేవుని పరిశుద్ధాత్మ సహాయం మనం కోరుకోవాలి. నీ మీద ఆధారపడకుండా. నేను చెప్పే ప్రార్థన, మీ 2 చేతులు ప్రభు ముందు మెల్లగా చాచి తెరచి పట్టుకోండి. నీ ప్రయత్నాలతో దీన్ని జయించటానికి ఎన్ని సంవత్సరాలు ప్రయత్నించావు కదా, ఎప్పుడైనా సాధించావా? సాధించలేదు. కనుక మనం ఇప్పుడు దేవుని ఆత్మ సహాయం కోరుకుంటున్నాం. 2 చేతులు మీ ముందు చాచి తెరచి పట్టుకుని నేను చెప్పే ప్రార్థన విశ్వాసముతో, భక్తితో గట్టిగా ఈ దివ్య ప్రసాద ఆరాధనలో నీకు దేవుడు ఆ ఇంద్రియ నిగ్రహణ శక్తిని అనుగ్రహిస్తాడని విశ్వాసముతో ప్రార్థించాలి. కళ్ళ మూసుకోండి, ప్రార్థిస్తాం. యేసయ్యా, ఈ దివ్య ప్రసాదములో వేంచేసి ఉన్నావని నేను నమ్ముతూ ఉన్నాను. నేను నా శరీరాన్ని, మనస్సును, ఆత్మను మీకే అంకితం చేస్తున్నాను. ప్రభువా, చిన్నప్పటి నుండి ఈ రోజు వరకు కంటి వ్యామోహాలతో, శారీరక కోరికలతో, జీవితమందలి అహంభావముతో నేను పాపములు కట్టుకున్నాను. ఎప్పుడును ఎన్నడను నాకు సంతృప్తి లేదు, సంతోషము లేదు, సమాధానము లేదు. అలసి సొలసిపోయి ఉన్నాను. పాప బంధకములో పడిపోయి ఉన్నాను. ప్రభువా, ఈ ధ్యాన వడకము ద్వారా నాతో మాట్లాడినందుకు, ఆత్మీయ రహస్యాలు నాకు తెలియజేసినందుకు మీకే స్తోత్రము. ప్రభువా, శాశ్వతమైన సంతృప్తి, స్థిరమైన ఆనందము, ఇంద్రియ నిగ్రహణ శక్తి నాకు ప్రసాదించువాడు నువ్వు మాత్రమేనని, నువ్వు ఒక్కడవేనని నేను తెలుసుకున్నాను. ప్రభువా, నా శక్తి చేత, నా ప్రయత్నం చేత ఈ లోక సంబంధమైనది ఏది కూడా నన్ను ఈ పరిస్థితి నుండి విడిపించలేదు. ఈ ఆరాధనలో ఈ రాత్రి నీ దగ్గరికి, నీ సన్నిధికి ఆకలి దప్పికతో నేను వచ్చి ఉన్నాను. ప్రభువా, నా కంటిని, కంటి చూపును నీ స్వాధీనములో తీసుకోండి. నా శరీరమును, శారీరక కోరికలను నీ స్వాధీనములో తీసుకొనండి. నా అహంభావము, నా ఈగోను నీ స్వాధీనములో తీసుకోండి. ప్రభువా, ఇక మీదట నేను ఈ 3 రకాల వ్యామోహాలకి ఎప్పుడును ఎన్నడను పడిపోకుండా
నీ పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించండి. ఆ ఆత్మ ప్రభావం వలన, శక్తి వలన, అభిషేకం వలన నాకు నా పంచేంద్రియాల మీద కంట్రోల్ని, ఆధిపత్యమును అనుగ్రహించండి. ఆ జీవజల ఊటలో, జీవ ప్రవాహములో, ఆత్మ అగ్నిలో, అభిషేకములో నన్ను పూర్తిగా మార్చేయండి. ఆత్మీయులుగా, నీ బిడ్డలుగా, పరిశుద్ధులుగా నన్ను మార్చండి. నేనును నా కుటుంబమును, నాకు ప్రియమైన వారిని, నా సంబంధాలన్నిటినీ నీకు సమర్పిస్తూ ఉన్నాను. యేసయ్యా, ఈ ధ్యాన వడకము ద్వారా, నీ వాక్యము ద్వారా, ఈ ఆరాధన ద్వారా, ఈ నూతన సంవత్సరములో నా జీవితములో మార్పు కలుగునుగాక, మార్పు వచ్చునుగాక, నూతనత్వం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లల రెండు చేతులు ఒకసారి ప్రభు ఈ దివ్య ప్రసాదం వైపు పైకి లేపండి. రెండు చేతుల పైకి లేపండి. నీ గుండెను, హృదయాన్ని, నీ సంబంధాలను, నీకున్న సమస్తమును పైకి లేపి ఆ ప్రభుకు మీరు సమర్పించండి. బిడ్డలారా, సమర్పించుకుని అన్నిటిని విడిచిపెట్టాలని, కేవలం ఆత్మీయ దాహం మాత్రమే ఆత్మ ద్వారా కలిగి ఉండాలని చేతుల పైకి లేపి ఒక్క నిమిషం ప్రభుపై మాత్రం ఆధారపడు. నీపై ఆధారపడవద్దు, నీకున్న దేని మీద ఆధారపడవద్దు, నీకున్న ఎవరి మీద ఆధారపడవద్దు. ప్రభు వైపు రెండు చేతుల పైకి లేపి ఆ దేవుడు ఈ రాత్రి ఈ ధ్యానవడకం ద్వారా నీకు ఆత్మీయ అభిషేకమును, పరిశుద్ధాత్మ శక్తి వలన నీకు నిర్శాశ్వతమైన సంతృప్తి, ఆత్మ సంతృప్తి ప్రసాదించమని చేత పైకి లేపి గట్టిగా స్తుతించి ప్రార్థించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించు, స్తుతించు, ప్రార్థించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. Hallelujah, 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 hallelujah. ప్రియబిడ్డలారా, రెండు చేతులు ప్రభు సన్నిధిలో మెల్లగా చాచి పట్టుకోండి, తెరచి పట్టుకోండి. ప్రభువా, నా కంటిని, కంటి చూపును తాకండి అని, నా శరీరాన్ని తాకండి అని, నా నాలుకను తాకండి అని, నా పెదవులను స్పర్శించండి అని, నా జీవితాన్ని మార్చండి అని మనము కేవలం ప్రభుపై, ప్రభు ఆత్మపై ఆధారపడి నేను ఇప్పుడు పాడబోతున్న పాట నా తర్వాత మీరు పాడండి. ప్రతి ఒక్క పాటను, ప్రతి లైన్ని ఒక ప్రార్థనగా మలచి ఆయనపై మాత్రం ఆధారపడండి. విశ్వాసముతో కళ్ళు మూసుకుని రెండు చేతులు తెరచి పట్టుకుని మనం ఈ పాటను పాడుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, నీ పంచేంద్రియాలను ఒక్కొక్కటిగా మనం మా ప్రభు యేసుకి సమర్పిస్తున్నాం. సంపూర్ణమైన పాప క్షమాపణ, విడుదల పొందుకోవడానికి. తాకుమునా కన్నులను నిన్నే చూడాలి యేసయ్యా,
నిన్నేనే చూడాలి. తాకుమునా కన్నులను నిన్నేనే చూడాలి. యేసయ్యా నిన్నేనే చూడాలి. తాకుమునా చెవులను నీ స్వరం వినాలి. యేసయ్యా నీ స్వరం వినాలి. అందరూ తాకుమునా చెవులను నీ స్వరం వినాలి. యేసయ్యా నీ స్వరం వినాలి. మాయైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కావుమయ్యా. మాయైన ఈ లోకంలో పడిపోకుండా నన్ను కాయుమయ్యా. నీదు వెలుగును ప్రసాదించు, నీ ఆత్మతో నన్ను అభిషేకించు. నీదు వెలుగును ప్రసాదించు, నీ ఆత్మతో. అందరూ కలిసి పైకి లేపి శరణం శరణం నీవేనయ్యా పడదాం. శరణం శరణం క్రీస్తా శరణం, 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 శరణం శరణం క్రీస్తా శరణం. యేసయ్యా నా నాలుకను ఇదిగో నీకు అర్పిస్తున్నామయ్యా. ఎన్నెన్నో పాపపు మాటలు మాట్లాడుతున్నా నేను, నా పెదవులను మీకు అర్పిస్తున్నాను ప్రభువా. ఎన్నెన్నో రకరకాల విషయాలు మాటలు మాట్లాడుతూ దేవా పాపం కట్టుకొని నాలుక మీద కంట్రోల్ లేకుండా నాలుగు అదుపులు పెట్టలేక నేను పాపాత్ముడినై పడిపోయానయ్యా. నన్ను విడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. తాకుమునా నాలుకను నిన్నేనే స్తుతించాలి. యేసయ్యా నిన్నేనే స్తుతించాలి. తాకుమునా నాలుకను నిన్నేనే స్తుతించాలి. యేసయ్యా నిన్నేనే స్తుతించాలి. తాకుమునా పెదవులను నీ కోసం మాట్లాడాలి. యేసయ్యా నీ కోసం మాట్లాడాలి. అందరూ తాకుమునా నా పెదవులను స్పర్శించమని పెదవులను నీ కోసం మాట్లాడాలి. యేసయ్యా నీ కోసం మాట్లాడాలి. మాయైన ఈ లోకములో
పడిపోకుండా నన్ను కావుమయ్యా. మాయైన ఈ లోకంలో పడిపోకుండా నన్ను కావుమయ్యా. నీదు వెలుగును ప్రసాదించు, నీ ఆత్మతో నన్ను అభిషేకించు. నీదు వెలుగును ప్రసాదించు, నీ ఆత్మతో. మరొకసారి రెండు చేతుల పైకి లేపి శరణం శరణం నీవేనయ్యా. శరణం శరణం క్రీస్తా శరణం, 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 శరణం శరణం క్రీస్తా శరణం. ప్రియబిడ్డలారా, పని చేయటానికి రెండు చేతులు దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడు. నడవటానికి రెండు కాళ్ళు దేవుడు ఇచ్చి ఉన్నారు. బిడ్డలారా, ఈ చేతులతోనూ కాళ్ళతోనూ పాపం చేయటానికి, పాపం మూట కట్టుకోవటానికి అనుమతించకుండా ఆ అవయవాలను ప్రభుకు సమర్పించండి. ఆత్మ ద్వారా నన్ను నడిపించండి ప్రభువా అని మనస్సారా ప్రభు సన్నిధిలో రెండు చేతులు చాచి పట్టుకొని నేను పాడిన తర్వాత ఈ పాటనగా ప్రార్థనగా మలచి ప్రార్థించండి. కన్నీరు మున్నీరుగా దాహముతో ప్రార్థించండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. తాకుమునా చేతులను నీ కోసం సేవ చేయాలి యేసయ్యా, నీ కోసం పని చేయాలి. తాకుమునా చేతులను నీ కోసం సేవ చేయాలి యేసయ్యా, నీ కోసం పని చేయాలి. తాకుమునా కాళ్ళను నీ కోసం నడవాలి యేసయ్యా, నీ కోసం నడవాలి. తాకుమునా కాళ్ళను నీ కోసం నడవాలి యేసయ్యా, నీ కోసం నడవాలి. మాయైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కావుమయ్యా. మాయైన ఈ లోకంలో పడిపోకుండా నన్ను కావుమయ్యా. నీదు వాక్యము ప్రకటింప, నీ ఆత్మతో నన్ను అభిషేకింపు. నీదు వాక్యము ప్రకటింప, నీ ఆత్మతో. మరొకసారి చేతులపైకి లేపి శరణం శరణం దేవా కలిసి పడతామా. శరణం శరణం క్రీస్తా శరణం, శరణం శరణం క్రీస్తా శరణం, శరణం శరణం క్రీస్తా శరణం, శరణం శరణం క్రీస్తా శరణం, శరణం శరణం క్రీస్తా శరణం,
శరణం శరణం క్రీస్తా శరణం. యేసయ్యా, ఇదిగో నా గుండెను నా హృదయాన్ని మీకు అర్పిస్తున్నా. నిన్నే కోరాలి, నిన్నే నేను తలంచుకోవాలి ప్రభువా. ఇదిగో నా జీవితాన్ని మీకు అర్పిస్తున్నాను ప్రభువా. నీకోసం నేను బ్రతకాలి, నీకోసమే జీవించాలి ప్రభువా. నాకు పాపం వద్దు, పాప జీవితం వద్దు ప్రభువా. నీతి నిమిత్తమై ఆకలి దప్పిగా కొని ప్రభువా ఆ ఆధ్యాత్మిక సంతృప్తిని నాకు దయచేయండి. పిల్లరా, అందరూ కూడా నీ చేతుల ముందు చాచి పట్టుకుని కన్నీటి మున్నీరుగా ప్రభువుని అడుగు. ఈ పాప జీవితం వద్దు అని ఒక నిర్ణయం తీసుకో. ఈ రాత్రి ప్రభు సన్నిధిలో బిడ్డలారా, తాకుమునా హృదయమును నిన్నే కోరాలి యేసయ్యా, నిన్నే కోరాలి. అందరూ తాకుమునా హృదయమును నిన్నే కోరాలి యేసయ్యా, నిన్నే కోరాలి. తాకుమునా జీవితము నీ కోసం బ్రతకాలి యేసయ్యా, నీ కోసం జీవించాలి. తాకుమునా జీవమును నీ కోసం బ్రతకాలి యేసయ్యా, నీ కోసం బ్రతకాలి. మాయైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కావుమయ్యా. మాయైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కావుమయ్యా. నీదు వాక్యము ప్రకటింప నీ ఆత్మతో నన్ను అభిషేకించు. నీదు వాక్యము ప్రకటింప నీ ఆత్మతో నన్ను శరణం శరణం. మరొకసారి చేతుల పైకి లేపి అందరూ శరణం శరణం క్రీస్తా శరణం 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 క్రీస్తా. మరొకసారి శరణం 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 క్రీస్తా 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 శరణం 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 క్రీస్తా. హల్లెలూయా. చేతులపైకి లేపి హల్లెలూయా 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 హల్లెలూయా
పైకి లేపి స్తుతించుకుంటారా? మీ కళ్ళు, మీ నాలుకను, మీ పెదవులను, మీ చేతులను, మీ కాళ్ళను, మీ గుండెను, మీ హృదయములను, మీ పంచేంద్రియాలను దేవునికి సమర్పించము. పాప మార్గముల నుండి, పాపపు అలవాటుల నుండి దేవా నిన్ను విడిపించుము. స్తుతించి ప్రార్థించు. హల్లెలూయా 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 యేసయ్యా స్తోత్రము. పావనాత్మ దేవా స్తోత్రము. తండ్రి దేవా నీకే వందనము, ఘనత, స్తుతి, స్తోత్రము, ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. బిడ్డలారా, నిశ్శబ్దంగా రెండు చేతులు మీ గుండె మీద పెట్టి దేవుని పరిశుద్ధాత్మ అనుగ్రహించు శక్తి ద్వారా, అభిషేకం ద్వారా ఈ లోక సంబంధమైన అన్ని పాపముల నుండి విడుదల పొందటానికి, పాప మార్గములు విడిచిపెట్టడానికి, పాపపు సంబంధాలు నరికివేయటానికి నాకు ఆ ఆత్మదాహం, ఆ ఆకలి దప్పిగా నాకు దయచేయండి ప్రభువా అని దివ్య ప్రసాదములు వేయించేస్తున్న దేవుని నిశ్శబ్దంగా అడగండి. దప్పిక కొని ఉన్నవారు నా దగ్గరకు వచ్చి వారి దాహము తీర్చుకొనుగాక అని యోహాను 7:37 వాక్యం పలుకుతూ ఉండగా ఆ దాహం తీర్చువాడు ఈ దేవుడు ఒక్కడే అని తెలుసుకోండి. లోకం నీకు ఆ దాహం తీర్చదు. ఏ ఒక్క మనిషి కూడా నీకు ఆ దాహం తీర్చేవాడు లేరు. కేవలం యేసుక్రీస్తు ఒక్కడే. ఆ జీవజల ఊట అయిన ఆత్మ ప్రసాదించు ఆ భోజనం, ఆ పానీయము నీకు ఈ దివ్య ప్రసాదములు వేచేస్తున్న దేవుడు ప్రసాదించునగాక అని ప్రార్థిస్తున్నాను. నిశ్శబ్దంగా ప్రభు సన్నిధిలో మోకరించి సాగిలపడి నమస్కరించి ఈ దివ్య ప్రసాద ఆశీర్వాదం స్వీకరించడానికి సిద్ధపడండి. ఈ ఆశీర్వాదం నీపై దేవుడు వేసిన ఒక ముద్రగా మారాలి. నీవు దేవుని కుమారుడవని, నీవు దేవుని కుమార్తె అని ఆ జ్ఞానం, ఆ స్వతంత్ర్యం నీకు ఈ ఆరాధన ఆశీర్వాదములో ఆ దేవుడిని అనుగ్రహించును కాక. ఏలినవారు మీతో ఉండును గాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర
పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా పవిత్రతలో నడిపించునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదా కాలము ఆరాధనా స్తుతి స్తోత్రము మహిమా కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, అష్టభాగ్యాలు అని మన తెలుగు ధ్యాన వడక 2వ రోజు అయిపోయింది. రేపు 3వ రోజు. యథావిధిగా ఉదయము 2 సెషన్స్, సాయంకాలము 6 గంటలకి ఇంక 2 సెషన్స్. ప్రియులారా, ఒక్కొక్క రోజు ధ్యాన వడకము మనము ముందుకు వెళ్తూ ఉండగా ఎక్కువగా మీరు ప్రార్థనలో మేము బోధిస్తున్నటువంటి ఆ వాక్యము చదవటానికి, ధ్యానించటానికి మీరు సమయం కేటాయించండి. ఇన్ని వేల మంది మీకోసం ప్రార్థన చేస్తూ ఉండగా తప్పకుండా మీరు ఈ ఆరాధన ద్వారా బలం పొందుకుంటారు. దేవుడు మీకు ఈ రాత్రి ఒక ప్రశాంత నిద్ర, విశ్రాంతి మీకు అనుగ్రహించునుగాక. గుడ్ నైట్. రేపు కలుద్దాం ఉదయం 6 గంటలకి ఫాదర్ బిన్నీ SVD యూట్యూబ్ ఛానల్లో.